రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు. తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, తల్లి గర్భము నన్ను ఉండి వేచి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రాజు నా యేసు, సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రాజు నా యేసు. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. రైట్, ఈ దినము మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఈ దినము ధ్యానం చేయబోతా ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి ఎవరైనా చదువుతారండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవా పరిచర్య ప్రారంభించిన మొదటి ప్రసంగంలో దేవుడు ఏం చేసినాడంటే, మనిషి జీవితానికి ఆనందం అనేది ఎలా వస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మనిషి జీవితానికి ఆనందం ఎలా వస్తుంది అని అంటే, చాలా విషయాలు మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చినాం. ఆత్మ విషయమై నేను చాలా దీనునిగా ఉన్నా అని గుర్తించిన వాళ్ళు ఆనంద జీవితాన్ని జీవించగలరు, అది మొదట చూసాం. తర్వాత కొన్ని విషయాల్లో దుఃఖపడేవారు ధన్యులు, వారు ఆనంద జీవితాన్ని కలిగి ఉండగలరు అని చూసాం. తర్వాత మూడోది, ఎవరైతే మృదుత్వంతో సాత్వికంతో జీవిస్తారో, ఆ రోజు చూసాం కదా మనం, ఓర్పుతో సహనంతో జీవిస్తారో వారు ఆనంద జీవితాన్ని జీవించగలరు అని చూసాం. నాలుగోది, నీతి కొరకు ఆకలిని దప్పికను కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అట్ ది సేమ్ టైం వారి జీవితంలోకి ఏమొస్తుందంట, ఆనందం వస్తుంది, వారి జీవితము ఆనందంగా ఉంటుంది. తర్వాత మనం పోయిన వారం చూసాం, కనికరము చూపడంలో మన జీవితానికి ఏమొస్తుందంటండి, ఆనందం వస్తుంది. మనము కనికరము చూపితే మనపై కనికరము చూపబడుతుంది, అప్పుడు మీ జీవితం ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఈరోజు ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. ఆనంద జీవితానికి దేవుడు చెప్తున్న మరొక రహస్యం ఏంటంటే, పవిత్ర హృదయములో ఆనందం ఉంది అని చెప్పాడు. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న వాక్యము అంశము అదే, పవిత్ర హృదయములో ఆనందం. పవిత్ర హృదయములో ఆనందం. ఈ వాక్య భాగాన్ని వివరించడానికంటే ముందుగా నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి సాధు సుందర్ సింగ్ అనే సేవకుడు హిమాలయ పర్వతాలకి మిషనరీగా సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళాడంట. హిమాలయ పర్వతాల్లో ఎవరుంటారు? సన్యాసులు ఎక్కువ మంది ఉంటారు. అంటే జీవితాన్ని అపార్థం చేసుకొని, జీవితంలో ఫెయిల్యూర్ అయిపోయి, కుటుంబాన్ని విడిచిపెట్టి, ఇక మనము ఎవ్వరూ లేకుండా ఒంటరిగా బ్రతికేద్దాం అని చెప్పి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి, చాలామంది దేవుణ్ణి చూడాలన్న ఆలోచనతో అక్కడ తపస్సు చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు. అంత మాత్రమే కాదు, శరీరాన్ని నిర్లక్ష్యపరుస్తూ జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మధ్యకి జీవితం అంటే ఏంటో తెలియపరచడానికి ఈ సేవకుడు వెళ్ళాడంట. వెళ్తే అక్కడ ఈయన ఒక సన్నివేశాన్ని చూశాడు. ఏంటి ఆ సన్నివేశం అంటే, ఒక అతను నిలబడుకొని ఒంటి కాలు మీద ఇలా నిలబడుకొని ఒక చేయి పైకి ఎత్తున్నాడంట. ఇలా నిలబడుకొని ఉంటే ఆ పాస్టర్ గారు దూరం నుంచి చూడగానే ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ పైకెత్తున్న చెయ్యి బాగా ఎండిపోయిందంట. ఎండిపోవడం అంటే తెలుసు కదా, పుల్ల ఎండిపోతే ఎలాగైతే ఉంటుందో అలా ఎండిపోయిందంట.
ఎండిపోయేసరికి ఈయనకి అర్థం కాకుండా వెళ్ళి, సార్ ఏం సార్ మీ చెయ్యి అట్లా ఎండిపోయింది, ఏం సంగతి, ఎందుకు అట్లా అయిపోయింది మీ చెయ్య అన్నాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఏంటంటే, ఈ చేత్తో నేను చాలా నేరాలు చేసినాను, ఈ చేత్తో నేను చాలా ఘోరమైన పాపాలు చేసినాను, ఈ చేతిని శిక్షించడం కోసం ఈ చేతిని నేను పైకెత్తి ఎండగట్టేసిన అన్నాడట. అప్పుడు ఆ సేవకుడు ఆయనకు చెప్పాడంట, ఆ సన్యాసికి ఏమని చెప్పాడంటే, సార్ చేయి తప్పు చేయడానికంటే ముందుగా తప్పు ఎక్కడో ప్లాన్ జరిగింది, ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు మీరు అని అన్నాడట. అని అంటే, అవునా, చేయి క్రియారూపకం దాల్చాలంటే, పని క్రియారూపకం దాల్చాలంటే ఎక్కడో ప్లాన్ జరిగి ఉంటుంది. ఎక్కడ ప్లాన్ జరిగింది? ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ ఎక్కడ జరిగి ఉంటుంది? ప్లాన్ అండ్ ప్రిపరేషన్, పని చేయడానికి సిద్ధపాటు ఎక్కడ జరిగి ఉంటుంది తెలుసా అండి? హృదయంలో. అర్థమవుతుందండి? వాళ్ళు ఇది చేయాలి అని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? ప్లాన్ చేసుకుని ఉంటారు. సార్ ఈ చేయి తప్పు చేయడానికంటే ముందుగా హృదయం కదా తప్పు చేసింది, మరి మీరు హృదయాన్ని శిక్షించకుండా చేతిని ఎందుకు శిక్షిస్తున్నారు అని అడిగాడంట. సో మనకు ఆ సందర్భంలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, శిక్షించాల్సింది శరీరాన్ని కాదు, శిక్షించాల్సింది హృదయాన్ని. అందుకనే ప్రభు అన్నాడు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. ఎవరి హృదయం అయితే శుద్ధి చేయబడుతుందో వారు ధన్యులు. గొప్ప మాట చెప్పినాడు. ఏమని తెలుసండి? ఎవరి హృదయం అయితే శుద్ధి చేయబడి ఉంటుందో వారంట దేవుణ్ణి చూస్తారు. మనందరి ఆశ, మనందరి నిరీక్షణ, మనందరి కోరిక, మనందరి ప్రయాస, మనకు నచ్చిన వాటిని కూడా ప్రభు ఇది కరెక్ట్ కాదన్నప్పుడు విడిచిపెట్టడం ఎందుకు ఇలా మనం చేస్తున్నాము అంటే, ప్రభుని చేరుకుందాం, ప్రభుని చూద్దాం, ప్రభుని మహింపరుద్దామన్న ఆశ. ప్రభు ఏం చెప్తాడు తెలుసా? మీరు నన్ను చేరుకోవాలంటే, మీరు నన్ను చూడాలంటే, మీరు నన్ను మహింపరచాలంటే మీ హృదయము శుద్ధి చేయబడాలి అన్నాడు. ఈరోజు నేను ఒక 4 విషయాలు మీ ముందు పెట్టి ఈ ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తా. అసలు హృదయ శుద్ధి అంటే ఏంటి? గ్రీక్లో ఇలా రాయబడింది. ఏమని తెలుసా అండి? కార్డియాక్ అని రాయబడింది. కార్డియాక్ అని గ్రీకులో ఈ పదం రాయబడింది. ఈ కార్డియాక్ అనే పదానికి అర్థం ఏంటంటే పవిత్రమైనది, పవిత్రపరచుట అని అర్థం. అందుకని మనము ఈ అంశానికి ఈ మాట పెట్టాం. ఏమని తెలుసండి? పవిత్ర హృదయములోనే ఆనందం ఉంది అని మనం ఈ ప్రసంగానికి పేరు పెట్టడానికి కారణం అదే. పవిత్రత అంటే అర్థం ఏంటంటే కల్తీ లేనిది అని అర్థం, కలుషితం కానిది అని అర్థం. మీరు ఒకసారి ఆలోచించేయండి, ఈ భూమి మీద కలుషితం కాని వాటి కంటే కలుషితమైనవే బియ్యం కూడా కలుషితమంట, రబ్బరు బియ్యం అంట, కోడిగుడ్డు కూడా కలుషితమంట కదండి. ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ మీరు గమనించినారండి? ఈ రోజుల్లో డూప్లికేటే కంటికి బాగా కనిపిస్తుంది, హైబ్రిడ్. నాకు వేరుశనక్కాయలు అంటే బాగా ఇష్టం. వేరుశనక్కాయలు ఇంతలా ఉండే ఇప్పుడు. మామూలు జాంకాయలు అంటే బాగా ఇష్టం, జాంకాయలు ఇంతలా ఉండే ఇప్పుడు. అది హైబ్రిడ్, అవి ఒరిజినల్ కాదు. ఎందుకు మీకు ఈ మాట చెప్పినా? కలుషితం కాని వాటికంటే కలుషితమైనవి ఈరోజు ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు నదులలో జీవనదులు అని పిలిచేవాళ్ళు, నదులలో నీళ్లుని డైరెక్ట్గా ముంచుకొని తాగేసేవాళ్ళు. ఈ రోజుల్లో వాళ్ళు దాన్ని స్నానం చేయడానికి కూడా ఉపయోగించలేకపోతున్నారు. ఎందుకంటే వాటర్ అంత కలుషితం అయిపోయింది, అన్నిట్లోకి కలుషితం వచ్చేసింది. ఎందుకు కలుషితం వచ్చేసింది? మొదట కలుషితం ఎక్కడో ప్రారంభమైంది. నేను పోయిన వారం చెప్పాను అనుకుంటా, బిల్లీ గ్రహం అనే సేవకుడు అన్న మాట మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. నేను ప్రపంచం మొత్తం సువార్త పని నిమిత్తం చూశాను, పక్షపాతము లేని దేశాన్ని నేను చూడలేదు అన్నాడు ఆయన. భారతదేశంలో ప్రపంచంలో ఉన్న సహజ వనరుల కంటే భారతదేశానికి ఎక్కువ సహజ వనరులు ఉన్నాయి. కానీ ప్రపంచంలో నెంబర్ 1 భారతదేశం కాకపోవడానికి కారణం ఏంటి తెలుసా అండి? కలుషితమే. ఏంటి కలుషితం? వాయు కలుషితం కాదు, నీరు కలుషితం కాదు, ఆహార కలుషితం కాదు. చెప్పండి, హృదయ కాలుష్యం. హృదయము కలుషితం అయిపోవడాన్ని బట్టే ఆహారం కలుషితమైంది. డూప్లికేట్ ఆహారం తయారు చేస్తున్నారు. నువ్వు తింటే నువ్వేమైపోతావు మాకెందుకు, మాకు డబ్బులు వస్తే చాలు. నీ బిడ్డలు ఆ పాలు పౌడర్ తాగి ఏమైపోతే మాకెందుకు, ప్లాస్టిక్ లోపల కడుపులో పేరుకుపోతే మాకెందుకు, మా చేతికి డబ్బులు వస్తే చాలు.
ఏ కాలుష్యం? హృదయ కాలుష్యం. అరే నేను దీన్ని తయారు చేస్తున్నా, ప్రజల జీవితాలను అవి ప్రభావితం చేస్తాయి కదా, ప్రజలు ఆయుష్ తగ్గిపోద్ది కదా, ప్రజలకి ప్రాణహాని వస్తుంది కదా, ఇవి తింటే వాళ్ళ ఆరోగ్యం పాడైపోద్ది కదా, మన బిడ్డలు తింటే ఎంత పాడైపోతారో వాళ్ళ బిడ్డలు తింటే అదే అలాగే కదా పాడైపోతారని చెప్పి తయారు చేయడం మానేయకుండా, ఇంకా బాగా చెప్పాలంటే మన ఆంధ్ర రాష్ట్రానికి 60% ఇన్కమ్ వస్తుందంట. దేని ద్వారా సార్? ఆల్కహాల్. ప్రభుత్వం నిలబడేదే దాని ద్వారా. కానీ వాళ్ళు ఎంబ్లం వేసుంటారు, ఏమని తెలుసా? దీన్ని తాగితే మద్యపానం ప్రాణానికి హానికరం. ప్రాణానికి హానికరం తెలిసి ఎందుకు సప్లై చేస్తున్నాం సార్? ఎందుకు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి సమాజానికి? హృదయం కలుషితమైపోయింది. హృదయము కలుషితమైపోయింది. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ హృదయము కల్తీ లేనిదిగా మార్చబడాలి. తర్వాత పవిత్రమైన ఏమంటారు, కార్డియాక్ అనే పదానికి అర్థం ఏంటంటే కల్తీ లేనిది. తర్వాత నీళ్లు కలపని పాలంట. వాళ్ళు ఈ పదాన్ని, కార్డియాక్ అనే పదాన్ని ఈ సందర్భాల్లో వాడతారు. ఒకటి ఏంటంటే కల్తీ లేనిది అనే సందర్భంలో ఆ పదాన్ని వాడతారంట. తర్వాత ఏమంటారు, స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్స్. 24 క్యారెట్స్లో కూడా 916 కూడా కలుషితం ఉంటుంది, మనకది చెప్తారంతే. తర్వాత నీళ్లు కలపని పాలు, తర్వాత శుభ్రంగా తోమిన పాత్ర, తర్వాత బాగా ఉతికిన బట్ట. వీటికి వాళ్ళు కార్డియాక్ అనే పదాన్ని వాడతారట. అవునా? ఇవన్నీ కూడా శుద్ధి చేయబడడం గురించి వ్రాయబడిన పర్యాయ పదాలు. ఈ పవిత్ర హృదయం అంటే అర్థం ఏంటో మనం ఇప్పుడు చూసాం. ఇప్పుడు ఏం చూస్తామంటే చాలామంది క్రైస్తవులు కూడా, సమాజంలో ఉన్నవాళ్ళు క్రైస్తవులు కూడా ఈ పద్ధతిని అలవాటు చేసుకున్నారు. ఏంటి ఆ పద్ధతి అంటే హృదయ శుద్ధి అనే దాన్ని అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే, నేను ఏది హృదయ శుద్ధి కాదు అని చెప్తా, ఏది భక్తి కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తా. మొట్టమొదటిది ఏంటంటే, రక్షింపబడిన తర్వాత మన రక్షణను ఎప్పటికీ కోల్పోము అనే పద్ధతి హృదయ శుద్ధి కాదు. అర్థమవుతుందండి? నేను రక్షింపబడిన తర్వాత కూడా నాలో పాపం ఉండే ప్రమాదం ఉంది, పాపములో పడిపోయే ప్రమాదం ఉంది. రక్షింపబడిన తర్వాత చాలామంది అంటారు, బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఒక చెడ్డ మాటలు మాట్లాడమంటే నువ్వు ఇక నరకానికి పోతావు, నువ్వు దొంగతనం చేసిన బట్టి ఇక పరలోకానికి వెళ్ళవు, నువ్వు పాపంలోకి వెళ్ళావంటే, బాప్తిసం తీసుకుని బల్లో చేయి వేస్తూ పాపంలోకి వెళ్ళినావంటే ఇక నువ్వు పరలోక రాజ్యానికి చేరుకోవని చెప్తూ ఉంటారు. అలా బోధలు కూడా ఉన్నాయి సమాజంలో. అది హృదయ శుద్ధికి సంబంధించిన మాట కాదు. ఎందుకంటే మన స్వభావంలోనే ఏముంది తెలుసా? నేచర్ ఆఫ్ సిన్. మన నేచర్లోనే పాపం ఉంది. అందుకని దావీదు అన్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను. అంటే మనము ఈ భూమి మీదకి అడుగు పెట్టక ముందే మనలో ఏముంది? పాపం ఉంది. అర్థమవుతుందండి? పాపము మన జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి అని మనం గుర్తు చేసుకోవాలి. నెంబర్ 2 ఏంటి తెలుసండి? సన్యాస క్రైస్తవ్యం. ఏ క్రైస్తవ్యం అండి? సన్యాస క్రైస్తవ్యం. మీకు అర్థమైందా సన్యాస క్రైస్తవ్యం అంటే? చాలామంది ఇప్పుడు నేను చెప్పినా కదండి, వాళ్ళు ఏమని భావిస్తారంటే అండి, గుర్తుపెట్టుకోండి, మన శరీరం పాపముతో నింపబడిపోయింది కాబట్టి మన శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి, మన శరీరాన్ని మనం నిర్లక్ష్య పెట్టాలి, పస్తు పెట్టాలి, మన శరీరాన్ని మనం సుఖపెట్టకూడదు. అర్థమవుతుందండి? నేల మీదే పడుకోవాలి. అర్థమవుతుందా? సరే, మన శరీరాన్ని మనం అలా అర్థమైంది వాళ్ళకి. ఇది సన్యాస క్రైస్తవ్యం అని అర్థమైంది. మన ముత్తుకూరు ప్రాంతంలోనే ఒక అన్న ఉండేవాడు. ఆ అన్న ఇప్పుడు మారుమనసు పొందాడు, కానీ గతంలో అన్న మారుమనసు పొందినప్పుడు ఇలాగే చెప్పినాడు, ఈ చర్చిలో రంగు బట్టలు వేసుకుని రాకూడదు, ఈ చర్చిలో బర్త్డేలు చెయ్యము, ఈ చర్చిలో పెళ్ళిళ్ళు చెయ్యము అని చెప్పేవాడు. అన్న మారుమనసు పొందిన తర్వాత బర్త్డేలు చేస్తున్నాడు, పెళ్ళిళ్ళు చేస్తున్నాడు. అర్థమవుతుందండి? రంగురంగుల బట్టలు అన్న కూడా వేసుకుంటున్నాడు. అంటే ఎలా అర్థమైందంటే వాళ్ళకి శరీరాన్ని మనం నిర్లక్ష్యపరచాలి కాబట్టి శరీరాన్ని మనం పట్టించుకోకూడదు అనే సిద్ధాంతాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. ఒకసారి ఆలోచించేద్దాం. శరీరాన్ని నిర్లక్ష్యం చేయాలి, మరి అన్నం ఎందుకు తింటున్నావు మరి? కదా,
శరీరాన్ని నిర్లక్ష్యం చేయాలి, పట్టించుకోకూడదు, శరీరాన్ని వదిలేయి. మరి స్నానం ఎందుకు చేస్తున్నావు? పక్కనోడు బతుకున్న కోసమని మనం స్నానం చేయాలి. మన శరీరాన్ని మనం నిర్లక్ష్యం చేసినా కూడా పక్కనోడు బతుకుండాలి కదా. తర్వాత శరీరాన్ని నిర్లక్ష్యం చేయమన్నావు కదా, మరి తెల్ల బట్టలను ఎందుకు వేసుకుంటున్నావు? అది చాలా పెద్ద ప్రమాదం. ఏమర్థమైంది? అందుకనే ఈ సన్యాస క్రైస్తవ్యం అనే సిద్ధాంతంలో నుంచే ఏమొచ్చింది తెలుసా? వివాహం నిషేధం అనే సిద్ధాంతం వచ్చేసింది. వివాహం నిషేధం. ఒక్కసారి ఆలోచించేయండి. మనం అందరం ఇప్పుడు ఉదాహరణకి నేను పెళ్లి చేసుకోకూడదని తీర్మానించుకున్నా, పెళ్లి చేసుకోకుండా ఇక్కడ నిలబడుకుని మీకు వాక్యం చెప్తున్నా, మీరు కూడా వివాహాన్ని నిషేధించండి, మీరు కూడా వివాహం చేసుకోవద్దు, మీ పిల్లలు కూడా వివాహం చేయొద్దు అని బోధ చేసినానండి. దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి మీరేం చేసినారంటే, ఏదో నేను చేసేసుకున్నా మా పిల్లలు చేయకుండా ఉందామని చెప్పి మీ పిల్లలకి వివాహం చేయకుండా ఉన్నారండి అనుకుందాం. ఒక 50 సంవత్సరాలు అయిందండి. ఏమో చెప్తారా? అలాగా నేను కానీ మీరు కానీ వివాహం చేసుకోకుండా, మీ బిడ్డలకి మీరు వివాహం చేయకుండా ఇలా ప్రార్థన జరుపుతూ ఉన్నాం ఈ చర్చిలోకి వచ్చి, ఏమవుద్దండి? మనం పోయిన తర్వాత సంఘంలో ఒకరు ఉండరు. ఎందుకు? మనతో ఆగిపోయింది కదా సంఘం. ఎందుకు? బిడ్డలు లేరు మనకు. ఓకే, సంఘంలో సేవ, సంఘంలో సంఘస్థులు ఆగిపోతే అదొక కారణం. రెండో ప్రమాదం ఏమని తెలుసండి? బయటికి వెళ్ళి ఇంకెవరు చెప్తారు యేసు ప్రభు గురించి? సువార్త కూడా ఆగిపోయింది. ఇక ముత్తుకూరులో యేసు ప్రభు గురించి చెప్పడానికి ఇంకెవరు తర్వాతి తరం ఉండరు. ఏమర్థమైపోయింది? ఎందుకు ఈ ప్రమాదం వచ్చింది? సన్యాస క్రైస్తవ్యం ద్వారానే. అది హృదయ శుద్ధి కాదు. అంత్య దినాలలో వివాహమును నిషేధిస్తారు అని ప్రభు తిమోతి పత్రికలో చెప్తూనే వచ్చినాడు. అది అబద్ధ బోధ, మీరు దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పినారు. అర్థమవుతుందా? నాకు చాలామంది తెలుసండి. సుప్రియనో సునీతనో ఏదో పేరు ఆ సిస్టర్ది. ఆ సిస్టర్ వాళ్ళ చర్చిలో సండే స్కూల్ టీచర్గా పనిచేసిన తర్వాత ఆ పాస్టర్ గారు ఆ సిస్టర్ని ఎంతో ప్రభావితం చేసి ఏం చేసినారంటే, వివాహం చేసుకోకూడదు, వివాహం చేసుకోకుండా నువ్వు సేవకి సమర్పించేసుకో అని బోధ చేసినారు. పాపం ఆ సిస్టర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కదా. ఆ సిస్టరు ఆమె ఏం చేసిందంటే, నిజమే నేను యేసు ప్రభు కోసం బ్రతికేస్తా, నేను పెళ్లి చేసుకోను, నాకు కుటుంబం అవసరం లేదు, నా దేవుడు చిన్నప్పుడు ఆమెను బ్రతికించినాడంట, బాగు చేసినాడంట, అందుకని నన్ను బ్రతికించింది, నేను దేవుని సేవ కోసం, నేను దేవుని సేవ సమర్పించేసుకుంటా అని చెప్పి వాళ్ళ అమ్మతో గొడవపడి, ఒకగానో కూతురు పాపం గొడవ పడిపోయి ఇంట్లో మనస్పర్ధలు తీసుకొని చదువు ఆపేసి దేవుని సేవ చేసేస్తానని చెప్పింది. 38 సంవత్సరాల తర్వాత పరిచయం అయింది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటుంది. ఎందుకు? ఈ ప్రసంగాలు విన్న తర్వాత. దేవుడు వివాహం నిషేధించలేదు. దేవుడు చెప్పిన మొదటి పని తెలుసండి, నరుడు ఒంటరిగా వానికి మంచిది కాదది అని దేవుడు లేదు నాకు మంచిది, నువ్వు ఎట్లా అంటావు? మీకు తెలుసా అండి, మిమ్మల్ని స్త్రీలుగా దేవుడు ఇలా సృష్టించడానికి కారణం ఉంది, మనల్ని పురుషులుగా దేవుడు సృష్టించడానికి కారణం ఉంది. మ్యానుఫ్యాక్చరింగే ఫ్యామిలీ కోసం. లేదు నేను బ్రతికేస్తాటం ఏంటి? మనకు ఆ సామర్థ్యం ఉందా అండి? సరే బయటికి వెళ్ళి ఒకసారి సూర్యుడిని ఆపుదాం పదండి. సామర్థ్యం ఉంటే ఒక 2-3 గంటలు వాటర్ తాకుండా ఉండండి, ఒక్క నిమిషం గాలి పీల్చుకుని ఉండండి. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రతికేయగలిగిన సామర్థ్యం మనకుంటే, నిమిషం గాలి పీల్చుకోకుండా బ్రతకగలిగిన సామర్థ్యం మనకు లేదంటరా? అది ఉంటే ఇది ఉంటుంది కదా. వీఆర్ డిపెండెడ్, గాడ్ ఈజ్ ఇండిపెండెంట్. ఆయన ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మనం ఆయన మీద ఆధారపడి బ్రతకాల్సిందే జీవితాంతం. ఎందుకంటే మనము సృష్టికర్తలం కాదు, సృష్టించబడిన వారం. ఆయన సృష్టికర్త. ఎందుకు ఈ మాట చెప్పినానంటే, ఏది హృదయ శుద్ధి కాదు అంటే, ఏది పవిత్ర జీవితం కాదు అంటే, సన్యాస క్రైస్తవ్యం హృదయ శుద్ధి కాదు. నెంబర్ 3, మూడోది చెప్తాను చూడండి. మూడోది ఏంటంటే, లోపటి నుండి వెలుపటికి కాక వెలుపటి నుండి లోపలికి పని చేయడం హృదయ శుద్ధి కాదు. మళ్ళీ చెప్పనండి, ఉదాహరణ చెప్తా చూడండి. మనం భోజనం తయారు చేసుకోవడానికి అల్యూమినియం కానీ స్టీల్ పాత్రలు కానీ వాడతాం. ఉదయం మనము భోజనం తయారు చేసిన తర్వాత రాత్రికి ఏం చేస్తాం? అదే పాత్రని అక్కోళ్ళు మీరు చెప్తారా, మా ఆయన చేత దోవిస్తాం అన్నట్టుగా ఉండరు మీరు. కాదు, ఏం చేస్తామండి? తోముతాం కదా. ఓకే రైట్. తోమడానికి ఒకసారి మీరు మనసులో తెచ్చుకోండి. ఎక్కువ మనం పాత్ర పైకి తోమేసి దాంట్లో బియ్యం పోసి కడిగేసి గ్యాస్ మీద పెట్టేస్తామా?
ముందు పైన ఒకళ్ళ మొక్కలు అటు ఇటు అన్నా కూడా లోపల ఖచ్చితంగా నీట్గా తోమాల్సిందే. ఒకవేళ తోమకుండా మనము రైస్ వేసి గ్యాస్ మీద పెట్టినాం అనుకోండి, చాలా ప్రమాదం. మొండిగా అలాగే తిన్నాం అనుకోండి, ఖచ్చితంగా హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. ఏమర్థమైంది? పాత్ర లోపల ముందు క్లీన్ చేయాలా. ఇది ఫస్ట్ థింగ్. అంటే ఏమర్థమైంది మనకు? ఏది హృదయ శుద్ధి కాదంటే పైన మెరుగులు దిద్దేసి, ఉదాహరణకి ఈ గోడలు ఎందుకు ఇంత పటుత్వంగా ఉన్నాయంటే లోపల కూడా సిమెంట్ కట్టుడే. పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి బురద కట్టుడు కట్టి పైన ప్లాస్టిక్ సిమెంట్ చేసేవాళ్ళు. అప్పుడు ఏమైపోయింది? కొంతకాలానికి 10 అంగుళాలు మత్తేసినా కూడా నిర్లిచ్చేసి పగిలిపోయి గోడ ఉంగిపోయేది. స్లాబ్ ఉన్నా మ్యాక్సిమం స్లాబ్ వేసేవాళ్ళు కూడా కాదు, బురద కట్టుడికి నిలబడదు. కాబట్టి ఏమర్థమైంది? లోపల గట్టితనం ఉండాలా. నువ్వు పైన ప్లాస్టింగ్ చేసినా నిలబడదది. లోపల తోమాలా. పైన శుభ్రంగా తోమి లోపల అట్లా పెట్టి అన్నం వండామనుకోండి, ఖచ్చితంగా ప్రమాదమే. క్రైస్తవ్యంలో ఏం చేస్తారు తెలుసండి? పై మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తారు చాలామంది. నేను క్రైస్తవుణ్ణి, నేను కూడా యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తిని, నేను కూడా బలలో చేవేస్తున్న వ్యక్తిని, నేను కూడా రక్షింపబడిన వ్యక్తిని అని చూపించుకునే ప్రయత్నం చేస్తారు. మీకు తెలుసా అండి, ఆవు దారిని వెళ్తూ మెల్లో పలకేసుకొని నా పేరు ఆవు అని రాసుకుంటుందండి? రాసుకోదు. దాన్ని చూస్తే మనకేమనిపిస్తుంది? అది ఆవు అని అనిపిస్తుంది. నా పేరు ఆవు, మీకు తెలుసా అంటది. అదే అందం. నేను క్రైస్తవుని చూపించుకోవాల్సిన అవసరం లే. మనల్ని చూస్తే ఏం చూస్తే? మన గుడ్డలను చూస్తే కాదు. అర్థమవుతుందండి? మన జీవిత విధానాన్ని చూస్తే వాళ్ళు క్రైస్తవులు అని రికగ్నైజ్ చేయాలి, గుర్తించాలి. ఎలా గుర్తిస్తారంటే లోపల శుద్ధి చేయబడ్డం. లోపల శుద్ధి చేయబడ్డం. ఒకసారి నేను సండే స్కూల్ పరిచయం చేసేటప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చింది. క్రిస్మస్ పండుగ వస్తే ఒక తమ్ముడు బిస్కెట్ కలర్ ప్యాంటు, బ్లూ కలరు షర్టు వేసుకుని వచ్చినాడు. ఏది వేసుకొస్తే ఏంలే, నేను ఎందుకు ఇది గుర్తుపెట్టుకున్నానంటే మొలతాడంత సైజులో బెల్ట్ వేసుకొచ్చినాడు. రే ఏంది ఈ బెల్ట్, ఏంది అంత సన్నగా ఉంది బెల్ట్ ఎందుకు వేసుకుంటాం? ప్యాంట్ కింద సరిపోకుండా వేసుకుంటాం. ఏంది బెల్ట్ అంత సన్నగా ఉందంటే, అన్నా ఆ సినిమాలో ఆయన వేసుకున్నాడనా అని చెప్తున్నాడు. చాలా మందికి నవ్వొచ్చింది. ఎవరు ఏ సినిమాలు వేసుకున్నాడు మీకు అర్థమైనట్టుందా? అప్పుడు నేనేమన్నానంటే, తమ్ముడు నువ్వు ఆ సినిమాలో ఆయన వేసుకున్న బట్టలను తీసుకొచ్చి క్రిస్మస్ పండుగ వేసుకుని యేసుప్రభుని ఆరాధించడానికి వచ్చినవా? ఒకసారి అదే క్రిస్మస్ పండుగప్పుడు పాటలు పాడేసి ఆరాధన జరిగిపోయి పాస్టర్ గారు ప్రసంగం చెప్తా ఉన్నప్పుడు ఒక సహోదరి, క్రిస్మస్ పండుగ కదా పాపం బాగా రెడీ అయ్యి వచ్చింది ఆ సిస్టర్, పెళ్లి కాల పాపం, యవనస్తురాలు. ఆ చర్చిలో చిన్నపిల్లలు, యవనస్తులు, స్త్రీలు అలా కూర్చుంటారు వరుసగా. యవనస్తులు కదా ఆమె, అందరిలో ముందుకు రావడం జరిగింది. వస్తూ ఉన్నప్పుడు అందరూ ఆమె వైపు చూసినారు. సహజం, ఎవరిమే అని చూడడం సహజం. చూసినప్పుడు ప్రత్యేకంగా చూడడం స్టార్ట్ చేసినారు. అర్థమవుతుందండి? మొదట చూసింది పాపం కాదు, రెండోసారి చూసిందే పాపం. దారిలో పోతా ఉన్నాం, వాల్ పోస్టర్ కనిపించింది, ఎవరో వాల్ పోస్టర్ కనిపించింది, మనకెందుకు లేని తిరిగి వెళ్ళిపోవడం పాపం కాదు. ఏం సినిమా ఇది, ఎక్కడ ఆడుతుంది, వీళ్ళు గొడ్డలేంది అని చూసినవాడు అయిపోయి, అది పాపం. అర్థమవుతుందండి? రెండోసారి అక్క వాళ్ళందరూ పాస్టర్ గారు వాక్యం వినకుండా ఆ సిస్టర్ వైపు చూడడం స్టార్ట్ చేసినారు. ఎందుకు చూసినారు తెలుసండి? వెనకాల ఒక దారం ఉంది. దారం అనుకుంటే నాడాలు అనుకున్నారు. కాదు, ఏం తెలుసా? రైకంతా ఒక దారం మీద కంట్రోల్ చేసేసి ఉంది తెలుసా? ఇకనేం చూస్తారు, ఇంకనేం వింటారు పాస్టర్ గారి వాక్యాన్ని? ఏమర్థమైంది? పాత్ర లోపల తోవడం ఎంత ముఖ్యమో పాత్ర పైన కూడా తోవడం అంతే ముఖ్యం. పాత్ర పైన తోవడం కూడా అంతే ముఖ్యం. ఏమర్థమైంది? ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం మనకెంత అవసరమో మన బాహ్యాన్ని శుద్ధి చేసుకోవడం కూడా అంతే అవసరం. 2 సిద్ధాంతాలు, ప్రమాదకరమైన సిద్ధాంతాలు వచ్చేసినాయి. అంతరంగాన్ని పట్టించుకుంటే చాలు, శరీరాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే సిద్ధాంతం వచ్చేసింది. అది ప్రమాదమే. తర్వాత బాహ్యాన్ని పట్టించుకుంటే చాలు, అంతరంగాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అనే సిద్ధాంతం వచ్చేసింది. దాని గురించి మీకు చెప్తున్నా. దేవుడు అన్నాడు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు,
దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాని సొత్తు గనుక మీ దేహముతో, దేంటంట, మీ దేహముతో మీరు దేవునిని మహిమపరచండి. ఈ దేహం దేవునిది, దేవుడు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నది. ఈ దేహం నా సొత్తు కాదు, దీన్ని ఇష్టానుసారంగా నేను వినియోగించడానికి ఇది దేవుడు కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు? మనం కొన్ని వస్తువులు కొనుక్కుంటాం. ఎందుకు కొనుక్కుంటాం? మనకు ఉపయోగకరంగా వాడుకోవడం కోసం. నువ్వు నన్ను కొనుక్కున్నా, అయినా నా ఇష్ట ప్రకారం వాడబడతాడు ఇదే అనడానికిలే. ఎవరైతే దాన్ని కొనుగోలు చేసినారో వాళ్ళే తనకు అనుకూలంగా మార్చుకొని వాడుకోవాలా. అర్థమైందండి? ఈ దేహం, ఈ జీవితం దేవుడు వెలపెట్టి కొన్నది. కాబట్టి ఏం చేయాలంట? దేవునికి లోబడితే, దేవునికి అప్పగించుకుంటే, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. కాబట్టి ఆయన తన పని తాను చేసుకోవడానికి తయారు చేసుకున్న, వెలపెట్టి కొనుక్కున్న పాత్ర ఈ జీవితం, ఈ దేహం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దేహాన్ని మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యము చేయడానికి లేదు. అర్థమవుతుందండి? ఈ సిద్ధాంతంలో నుంచి ఉపవాస ప్రార్థన సిద్ధాంతం వచ్చింది. శరీరాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆత్మని పట్టించుకుంటే చాలు అనే సిద్ధాంతంలో నుంచే, హృదయాన్ని పట్టించుకుంటే చాలు అనే సిద్ధాంతంలో నుంచే ఉపవాసం అనే సిద్ధాంతం వచ్చింది. చూడండి, ఉపవాస ప్రార్థన చేయడం చాలా చాలా మంచిది. ఉపవాస ప్రార్థన ద్వారా మనం చాలా బలపడతాం. కానీ ఉపవాసం ఎలా చేయాలో తెలుసుకొని చేయాలి. ఆహారం తినడం ద్వారా మనకు ఆరోగ్యం వస్తుంది, అలాగని చెప్పి ఏది పడుతుంది తినకూడదు. ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఎంతో శక్తిని పొందుకుంటాం, అలాగని చెప్పి ఎలా పడితే అలా ఉపవాస ప్రార్థన చేయకూడదు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను ఉపవాస ప్రార్థన చేసేవాడిని ఎప్పుడు 2010-11 ఆ టైంలో. నాకు తెలిసిన ఉపవాస ప్రార్థన నేను చూసింది అదే కదా. నేను ఎలా ఉపవాస ప్రార్థన చేసేవాడిని అంటే, ఈ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడడానికి గుడ్ ఫ్రైడేకి ముందుగా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు. నేను ఉపవాస ప్రార్థన చేసేవాడిని. ఎట్లా చేసేవాడిని అంటే, పద్దెని ఆనందం అనుకుండా ఉండేవాడిని. ఎందుకు? మధ్యాహ్నం రాత్రి ఆకలి ఎక్కువ వేస్తుంది కదా. పద్దనైతే ఏం పని లేదు, 12 గంటలకు తిరిగొచ్చు అనుకొని పద్దెని ఉపవాస ప్రార్థన ఉంటా సార్ పాస్టర్ గారు అని చెప్పిన మా పాస్టర్కి. అట్లాగే అన్నాడు. అప్పుడు మా అన్న ఆటో తోలేవాడు, చనిపోయాడు అన్న. ఇప్పుడు మా అన్న ఆటో తోలేవాడు. ఆ అన్న టెంకాయలు, అరటి గెల్లలు కావలికి తోలుకుపోయేవాడు. నేను కూడా వస్తాను డ్రైవింగ్ నేర్చుకున్నాను చెప్పేవాడిని. ఎప్పుడు? ఉపవాసం ఉండి. అప్పుడు నేను ఏం చేసేవాడిని తెలుసా? ఆ అరటి గెల్లల్లో పండిన అరటిపళ్ళు ఉంటుందా, అవి తీసుకుని కవర్కి వేసుకొని ముందు పెట్టుకునేవాడిని. ముందు పెట్టుకొని టైం చూసుకునేవాడిని. 12 ఎప్పుడు అవుద్ది, ఈ కవర్లో ఎప్పుడు తినేయాలా అని. అది నా ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండి డ్యూటీకి వెళ్ళడం, ఉపవాసం ఉండి కాలేజీకి వెళ్ళడం, ఉపవాసం ఉండి ప్రయాణించడం, ఉపవాసం ఉండి పనికి వెళ్ళడం, ఉపవాసం ఉండి బజార్లో ఉండడం, ఉపవాసం ఉండి ఏ పని చేయకూడదు. మరి ఉపవాసం ఉండి చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఒకే ఒక్క పని, దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతించడం. దేవుని సన్నిధి అంటే ఇంట్లో, ఈవెన్ చర్చ్లో, ఎక్కడైనా కూడా మనము దేవునితో గడపడాన్ని ఉపవాస ప్రార్థన అంటారు తప్ప, నేను ఉపవాసం అంటే పస్తుండడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపవాసం అంటే అన్నం తినకపోవడం కాదు. ఇదిగో వీళ్ళు ఈ సిద్ధాంతంలో నుంచే అది పుట్టుకొచ్చింది. ఏం తెలుసా అండి? బాహ్య జీవితాన్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి, శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి అనే సిద్ధాంతంలో నుంచే వాళ్ళు ఏం చేసినారో తెలుసా అండి? శరీరాన్ని పట్టించుకోవడం మానేసినారు. వాక్యం ఏం చెప్తుంది? మీ దేహం దేవునికి ఆలయం. దేవుడు తన పని తాను చేసుకోవడం కోసం మీ దేహం ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా ఉండాలి. అర్థమైందండి? ఓకే, రైట్. ఇంకో మాట కూడా దాంట్లో మీకు యాడ్ చేసి చెప్తా. దేహం, శరీరం శక్తివంతంగా ఉండాలని అన్నారు. కాబట్టి ఏం చేయాలంటే, ఏమంటారు దాన్ని, తేపు వస్తే, దగ్గు వస్తే అన్నం బయటకు వచ్చేదంతా తినకూడదు. అర్థమైందండి? ఏమంటారు దాన్ని? స్థూలకాయత్వం దేవునికి మహిమకరం కాదు. మన శరీరాన్ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోగలగాలి. తిండిబోతుతనం అనేది దేవుని దృష్టిలో పాపం. దేవుడు అన్నాడు, నీ నోటికి కళ్ళెం పెట్టుకో అన్నాడు. అర్థమవుతుందండి? దేవుని దృష్టికి పాపం. కాబట్టి మితమైన ఆహారం ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం జీవించాలి అని అంటే, అర్థమవుతుందండి? దేవుని మహింపరచాలి ఈ శరీరంతో. కాబట్టి ఈ శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలి. ఏది హృదయ శుద్ధి కాదో మనం ఇప్పుడు చూసాం. మూడోది మనం ఏం చూస్తామంటే, ఎందుకు హృదయ శుద్ధి అవసరం అనేది చూస్తాం. దేవుడు అన్నాడు, హృదయము శుద్ధి చేసుకున్న వాళ్ళు ధన్యులయ్యా అన్నాడు. మనం ఎందుకు పాత్రను కడుగుతాం? మసి ఉంది, మురికి ఉంది కాబట్టి.
ఏదో ఒక చెడు ఉంటేనే కానీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవుడు అన్నాడు హృదయమును శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఎందుకు హృదయం శుద్ధి చేసుకోవాలి? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చదువుతారండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22. లోపల నుండి అనగా చూడండి, మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. చూడండి ఎంత లిస్ట్ ఇచ్చినాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట? బయట నుంచి మనం అప్పు తెచ్చుకోవాలా, లోపలే ఉన్నాయి అవి. అందుకని మన స్వభావములు ఏముందట? పాపంలో ఉన్న ఇవన్నీ బయటకు వెళ్తాయి. తర్వాత ఈ 23వ వచనం అమ్మ, ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్ర పరుషునని ఆయన చెప్పాను. కాబట్టి ఏమర్థమైంది? మన లోపల అనగా మన హృదయము. అందుకని ఏఆర్ స్టీవెన్సన్ అనే సేవకుడు ఏం రాసినాడంటే, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము అని రాశాడు. అర్థమవుతుందా? ఇర్మియా 17:9 ఈ మాట రాశాడు. ఇర్మియా 17:9 మనం ఆ మాటను చదువుతారు ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే, అది మేజర్ పాయింట్, అన్నిటికంటే హృదయమే మోసకరమైంది. అది ఘోరమైన వ్యాధి కలిగింది, దానిని గ్రహింపగలిగిన వాడెవడు అన్నాడు. ఇప్పుడు ప్రమాదం అంతా ఎక్కడుంది? బయట లేదు. పాకిస్తాన్ ద్వారా వచ్చే ప్రమాదం కంటే హృదయం ద్వారా వచ్చే ప్రమాదమే ఎక్కువ అని గుర్తించాలి. ఎక్కడుంది అది? ఎక్కడి నుంచో రావట్లేదు, లోపల నుంచే బయటకు వస్తుంది. కాబట్టి దానికి మనం ఏం చేయాలా? ప్రతి వ్యాధిని నయం చేయడానికి మనం ఎలాగైతే ప్రయత్నం చేస్తామో, హృదయము అనే ఘోరమైన వ్యాధి కలిగిన దానికి కూడా మనం చికిత్స చేయాలి, దాన్ని నయం చేసుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని అలాగే వదిలేస్తే ఏమవుద్ది? పెరిగి ప్రాణహాని వస్తుంది. అర్థమవుతుందా? ఈ హృదయమే మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఈ హృదయమే మనకు సిగ్నల్స్ ఇస్తుంది. ఏం చెయ్యాలి, ఏం ఆలోచించాలి, ఎలా వెళ్ళాలి, ఎలా బ్రతకాలి, దేంట్లో ఆనందాన్ని వెతుక్కోవాలి అని మన హృదయమే మనకు చెప్తుంది. మన హృదయం ఎంత ప్రమాదకరమైన తెలుసుకున్న తర్వాత దానిని మనం ఏం చేయాలంట? శుద్ధి చేసే ప్రయత్నం చేయాలి. దానికి చికిత్స, మెడిసిన్ ప్రభు ఏం చెప్పాడు తెలుసండి? చదవండి ఈ వాక్య భాగాన్ని. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన, అదండి, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఇదిగో ఈ హృదయం అనే ఘోరమైన వ్యాధికి దేవుడు చెప్తున్న వైద్యం, చికిత్స ఏం తెలుసండి? తిరిగి జన్మించడం. తిరిగి జన్మించడం అంటే అర్థం ఏంటి? రక్షింపబడ్డం. ఎవరికి రక్షణ అవసరం? ప్రమాదంలో ఉన్నానని గుర్తించిన వ్యక్తికి రక్షణ అవసరం. ఎవరు రక్షింపబడాలని ఆలోచన చేస్తారు? నేను ప్రమాదంలో ఉన్నాను, నేను ఈ ప్రమాదం నుంచి తప్పించబడాలని ఆలోచన చేస్తున్న వ్యక్తులు ఖచ్చితంగా ఏం చేస్తారండి? రక్షింపబడాలి అని ఆలోచన చేస్తారు. ఒకసారి ఒక నరహంతకుడు అనే వ్యక్తి పోలీసులు పట్టుకొని నువ్వు ఆ హత్య చేసినావు అని చెప్పి పోలీసులు ఆ స్టేషన్లో పెట్టినాడంట. పెడితే వాళ్ళ అమ్మగారు వచ్చి ఏడుస్తూ చెప్తుందంట, అయ్యా నా కొడుకు చాలా మంచోడు, నా కొడుకు ఏ నేరము చేసేవాడు కాదు, నా కొడుకు ఈ హత్య చేయలేదు అని చెప్పిందంట. సో ఏమర్థమైంది? ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయాన్ని మనం వెనకేసుకుని రాకూడదు. వాస్తవాన్ని మనము ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే. ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? వైద్యాన్ని కోరుకుంటారు. దేనికి వైద్యం?
ఘోరమైన వ్యాధి కలిగిన హృదయానికి వైద్యం. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఈ ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయానికి వైద్యం ఏంటి అనంటే తిరిగి జన్మించడం. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ప్రభువా ఇదిగో నీకు దూరమైన తర్వాత ఈ హృదయము ఎన్నో చెడు లక్షణాలతో నింపబడిపోయింది, అందుకనే క్రియలలో కూడా చెడు వచ్చేసింది ప్రభువా, కాబట్టి ఇదిగో నా హృదయాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా. మీకు తెలుసా అండి, అందుకనే దేవుడు ఉండే చోటు ఎక్కడంట? ప్రతి రాష్ట్రానికి ఏమంటారు, రాజధాని ఉంటుంది. అక్కడి నుంచే పరిపాలన అంతా రాష్ట్ర నలుమూలలకి వెళ్తుంది. అలాగే ఈ శరీరము అనే రాష్ట్రానికి హృదయము అనే రాజధానిలో ఉండాలి ఒక ఆయన. హృదయము అనే రాజధానిలో యేసుక్రీస్తున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా అంటే తనకు తానుగా, ఎవరి చేత చెప్పించుకొనకుండా, ఎవరి చేత హెచ్చరికను అందకుండా, తనకు తానుగా ఇదిగో నేను ఇవి వినకూడదు, హృదయం నుంచి హెచ్చరికలు వెళ్తాయి, సిగ్నల్స్ వెళ్తాయి. ఇవిగో నేను ఇవి మాట్లాడకూడదు, ఇవిగో నేను ఇవి చూడకూడదు, ఇవిగో నేను ఇక్కడ ఉండకూడదు, ఇవిగో నేను ఈ పనులు చెయ్యకూడదని చెప్పి తన హృదయంలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? ఆజ్ఞలు జారీ చేస్తాడు. అందుకనే ప్రభు దేన్ని టార్గెట్ చేశాడు తెలుసండి? మీకు తెలుసండి, ఇక్కడ మాత్రమే కాదు, ఆయన ఫస్ట్లోనే బాప్తిసం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఏమని చెప్పాడు తెలుసండి? పరలోక రాజ్యము సమీపించుంది గనుక మీరు బాప్తిసం తీసుకోండి అని చెప్పలా, మనసు మార్చుకోండి. ఎందుకు మనసును టార్గెట్ చేశాడు ప్రభువు? అదే అక్కడే అసలైన పనులు జరిగేది. అది మారితే, మనసు హృదయం మారితే ఆటోమేటిక్గా మన శరీర లక్షణాలు, అలవాట్లు, ఇష్టాలు ఆటోమేటికల్లీ మారిపోతాయి. అర్థమవుతుందండి? పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేస్తే చాలు, ఆటోమేటిక్గా జ్వరం తగ్గిపోద్ది. అలాగే హృదయం అనే సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభుకి స్థానం ఇస్తే ఆటోమేటిక్గా జీవితం అనేది మారిపోద్ది అని మనం గుర్తించాలి. అది రెడీమి, అది చికిత్స. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. మరొక విషయం ఏంటంటే, పవిత్ర హృదయం యొక్క స్వభావం. యేసుక్రీస్తుకి జీవితాన్ని అప్పగించిన తర్వాత, యేసుక్రీస్తు ఆ వ్యక్తిని రక్షించిన తర్వాత ఆ వ్యక్తి హృదయం ఎలా ఉంటుందో చెప్పి నేను ముగించేస్తా. పవిత్ర హృదయం ఎలా ఉంటుంది అంటే, దానికి మనకు యేసుక్రీస్తు ప్రభు మాదిరి. యేసు ప్రభు అన్నాడు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమని తెలుసండి? చదువుతారు ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. చదవండి. 2:5, పేజీ నెంబర్ 179 పేజీ. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. యేసయ్య వంటి మనసు మీరును కలిగి ఉండండి. యేసయ్య మనసు ఎలాంటిది? 5 విషయాలు చెప్పి నేను ముగించేస్తా. మొట్టమొదటిది, యేసయ్య హృదయం ఎలాంటిది అంటే దీన హృదయం. ఆత్మ విషయమై దీన హృదయం. యేసయ్య మనసు దీన హృదయం. ఎవరికైతే దీన హృదయం ఉంటుందో వారు జీవితంలో గర్వము చేత నడిపించబడరట. గర్వం వారిని ఆధిపత్యం చేయదు. ఎవరికైతే దీనత్వం ఉంటుందో వారి హృదయంలో ఎంతో తగ్గింపు స్వభావం అనేది ఉంటుంది. మన యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం ఎలాంటిదంట? దీనత్వంతో కూడుకున్న హృదయం. నెంబర్ 2, ప్రేమతో కూడిన హృదయం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు ప్రేమతో కూడుకుంది. ప్రేమతో, ఒక వ్యక్తిలో ప్రేమించే తత్వం ఉంటే ఆ వ్యక్తిలో ద్వేషము ఉండదు, ఆ వ్యక్తిలో క్రోధము ఉండదు. ప్రేమ ఉంటే ద్వేషము ఉండదు. అందుకనే పెళ్లి చేసేటప్పుడు వాళ్ళిద్దరికి చెప్తారు, ఏమని తెలుసా? మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. మీ మధ్య ఎంతకాలమైతే ప్రేమ అనేది ఉంటుందో, ప్రేమ అనేది డెవలప్ అవుతూ ఉంటుందో మిగతావన్నీ కొట్టుకుపోతాయి. ఎప్పుడైతే ప్రేమ తగ్గిపోద్దో అన్నీ బయటకు వచ్చేస్తాయి. బలహీనతలు కనిపిస్తాయి, లోపాలు కనిపిస్తాయి. ప్రేమ ఉంటే అర్థం చేసుకునే గుణం ఉంటుంది, ప్రేమ ఉంటే క్షమించే గుణం ఉంటుంది, ప్రేమ ఉంటే విధేయత చూపే, ఒకరికి ఒకరు లోబడే గుణం ఉంటుంది. అందుకని ముందేం చెప్తారు తెలుసా? ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. మీ మధ్య ఏముండాలి తెలుసా? ప్రేమ ఉండాలి అని చెప్తారు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు తెలుసా? ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. మన దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. మన దేవుడికి మన మీద మితి లేని, ఎల్లలు లేని, హద్దులు లేని, కొలతలు లేని ప్రేమ ఉంది. ఆయన ప్రేమ మాటకు పరిమితం కాలేదు. ఆయన ప్రేమ
క్రియారూపకంలో మనకు కనపడింది. ఎలా కనపడిందంటే ఆయనే వచ్చేసి మన కొరకు ప్రాణం పెట్టాడు. అంత ఉన్నతమైన ప్రేమ మన ప్రభుది. ఏ రోజు మనల్ని ద్వేషించిన వాడు కాదు ఆయన. ఏ రోజు మన మీద కోపగించుకున్నవాడు కాదు ఆయన. మనల్ని అర్థం చేసుకున్నాడు. ఎన్నిసార్లు అవిధేయత చూపినా పదే పదే మనల్ని దినమంతయు చేతులు చాచి మనల్ని పిలుస్తున్న దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది దేవుని యొక్క హృదయం. నెంబర్ 3, క్షమించి అర్థం చేసుకునే హృదయం. యేసు ప్రభు యొక్క హృదయం క్షమించి అర్థం చేసుకునే హృదయం. ఆ హృదయం మనకుంటే తోటి మనుషులతో దయతో కూడిన సంబంధాలు నెలకొల్పుకుంటామంట. ఏ సంబంధాలు? దయతో కూడుకున్న సంబంధాలు. ఎప్పుడు వస్తాయి దయతో కూడుకున్న సంబంధాలు మనకు మన తోటి వారి పట్ల అంటే మనకు ఈ హృదయం ఉన్నప్పుడు. ఏ హృదయం? క్షమించి అర్థం చేసుకునే హృదయం. అర్థం చేసుకునే మనసు ఎవరికోసం తెలుసండి? నాలో కూడా చాలా లోపాలు ఉన్నాయని గుర్తించిన వ్యక్తి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని ఎవరినైనా అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకోలేకపోతున్నారంటే వారిలో లోపాలు ఉన్నాయని వారు గుర్తించలేదు అని అర్థం. ఓకేనండి. నెంబర్ 3 అది. నెంబర్ 4, నిస్వార్థ హృదయం. మన యేసుక్రీస్తు ప్రభుది నిస్వార్థ హృదయం. నిస్వార్థ హృదయం మనం కలిగి ఉంటే మనము నిస్వార్థంగా జీవిస్తూ దేవుని పనిలో కొనసాగుతాం. మీకు తెలుసు స్వార్థం అంటే ఏంటో, నిస్వార్థము అంటే ఏంటో. ఎవరిది ఆశించకూడదు. అందుకనే పెద్దలు అన్నారు, పరుని సొమ్ము పాము వంటిది, నీది కాని దాన్ని నువ్వు ఎన్నటికీ ఆశించవద్దు. దేవుడు 10 ఆజ్ఞల్లో కూడా సేమ్ అదే చెప్పాడు. దొంగిలించవద్దు, నరహత్య చేయవద్దు, నీ పరునిది నీవు ఆశించొద్దు అని చెప్పిన ఆజ్ఞల్లో ఈ మాట వర్తిస్తుంది. నిస్వార్థ హృదయం మన ప్రభుది. నిస్వార్థ హృదయం ఉంటే మనము నిస్వార్థంగా జీవిస్తూ ఎవరిది ఆశించకుండా మనం దేవుని పనిలో కొనసాగుతాం. అండ్ ఫైనల్లీ చివరిగా దేవుని హృదయం ఎలాంటిది అంటే తండ్రి చిత్తము చేసే హృదయం. ఇది చాలా గొప్ప లక్షణం అండి. యేసుక్రీస్తు ప్రభులు మనం నేర్చుకునే గొప్ప లక్షణం ఇది. ఏం తెలుసండి? చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు ఈ మాట గుర్తు చేసుకున్నాడు. మీకు తెలుసా? యేసు ప్రభు శిలువలో పలికిన మొదటి మాట తండ్రి అని సంబోధిస్తూ ప్రారంభించాడు. యేసు ప్రభు శిలువలో పలికిన చివరి మాట తండ్రి అని సంబోధిస్తూ ముగించాడు. ఎందుకు ఆ మాట చెప్పినాడండి? గాడ్స్ విల్, దేవుని చిత్తం మనకు చాలా అవసరం. దేవుని చిత్త ప్రకారం జీవించడం మనకు చాలా అవసరం. దేవుని చిత్త ప్రకారం చేయడం మనకు చాలా అవసరం. అర్థమవుతుందా? ఈ రోజుల్లో క్రిస్టియానిటీ ఉల్టా అయిపోయింది, రివర్స్ అయిపోయింది. దేవుని చిత్తం కాదు, నీ చిత్తమే దేవుడు చేస్తాడు. దేవుని ఇష్టం కాదు, నీ ఇష్టమే దేవుడు చేస్తాడు. ఈ రోజుల్లో బాగా వినబడుతున్న పదం ఏంటి తెలుసా? నా ఇష్టం. దాన్ని ఇంగ్లీష్లో ఏమనంటే ఇజం అన్నారు. ఆ అన్న ఇజం, ఈ అన్న ఇజం, ఆ అక్క ఇజం, ఈ అక్క ఇజం. దేవుడి ఇజం ఏడుంది ఇక్కడ? ఫస్ట్ ఏం చూసినా మనం, ఈ జీవితం నీది కాదు, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన మేపు గొర్రెలము అన్న మాటలు మనకి ఏమర్థమవుతుంది? మన జీవితం మీద టోటల్ కంట్రోల్ ఆయింది. మన జీవితాన్ని నడిపించేది పూర్తిగా ఆయనే. అప్పుడు మనం చెప్పాల్సిన విషయం ఏంటి తెలుసా? వాక్యం చెప్తుంది. ఏమని తెలుసా? నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే. అందుకని యేసుక్రీస్తు ప్రభు దానికి బెస్ట్ మాదిరి. ఏమని తెలుసా? నేను తండ్రి చిత్తాన్ని చేయుటకు వచ్చినాను. తండ్రి, నీవు నాకు అప్పగించిన పని యావత్తు ముగించి నీ చేతికి నా ఆత్మను చూసినారండి. ప్రాణం పోయేంత వరకు యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క చిత్తాన్నే చేస్తూ వచ్చాడు. ఎవరి హృదయం అయితే శుద్ధి చేయబడుతుందో, ఇప్పటి వరకు నా ఇష్టం నన్ను బాధ పెట్టింది, నా ఇష్టం నన్ను నష్టపరిచింది, నా ఇష్టం నన్ను దేవునికి దూరం చేసింది, ఇక మీదటి నుంచి నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఈ మాట చెప్తాం. ఏమని తెలుసా? దేవుని చిత్త ప్రకారం నీవు బ్రతుకు దినములన్నిటా నువ్వు బ్రతుకుతావా అని అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే బ్రతుకుతా అంటారు. లోపలికి వచ్చి ప్రభువా నా ఇష్టం చేయనైనా అంటారు. అర్థమవుతుందండి? సో నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టం. నాకేం కావాలో నీకు బాగా తెలుసు. నేను ఏ స్థితిలో ఉంటే, ఎక్కడ ఉంటే, ఎవరిని చేసుకుంటే, ఎలా నా జీవితం ఉంటే నా జీవితం బాగుంటుందో నీకు బాగా తెలుసు. కాబట్టి నీ ఇష్టం ప్రభువా, దాన్ని నీ చిత్తం ప్రభువా అంటారు. ఆయన అన్నాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి, అక్కడ ఏం వాడాడు తెలుసండి? నీ చిత్తం. తర్వాత ఒకవేళ అది నీ చిత్తం కాకపోతే, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. షడ్రకు మెషకు అబేద్నెగో అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నప్పుడు
రాజా, ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. నెక్స్ట్, ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మేము అగ్నిలో కాలిపోతామేమో, కానీ నువ్వు చెప్పిన పనిని మేము చెయ్యము. అంటే అర్థం ఏంటి? ఒకవేళ మేము ఆ అగ్నికి ఆహుతైపోవడం దేవుని చిత్తమైతే మేము మరణిస్తామే, కానీ నువ్వు చెప్పిన పనిని చెయ్యం. చూస్తున్నారండి దేవుని చిత్తానికి ఎంత విధేయులయ్యారోనండి. ఇక మీదటి నుంచి మనం చెప్పాల్సిన మాట ఏంటి తెలుసండి? హృదయ శుద్ధి కలిగిన వ్యక్తులు, ప్రభువా నీ ఇష్టం, నీ చిత్తం, నీ ఉద్దేశాలు, నీ నిర్ణయం అని దేవుని చిత్తానికి కనిపెడతారు. ఎప్పుడైతే దేవుని చిత్తం మన జీవితం జరుగుతుందో అప్పుడు మన జీవితాలు ఆనందంగా జీవిస్తాయి. ఈరోజు మనం చూసినాం, ఎవరి హృదయం అయితే కలుషితం లేనిదిగా, కల్తీ లేనిదిగా, నీళ్లు కలపనిదిగా, ఏమంటారు రాగి కలపనిదిగా, స్వచ్ఛమైనదిగా ఉంటుందో, అందుకనే ప్రభు అన్నాడు, ఈ మాట చెప్పి నేను ముగిస్తా, ప్రభు మాలో ఎవరు గొప్పవారు చెప్పు అని అంటే వాళ్ళు, అప్పుడు యేసు ప్రభు అన్నాడంట, ఒక చిన్న బిడ్డను పిలిచి, ఇదిగో ఎట్రా, ఇదిగో ఆ పిల్లవాడిని అక్కడ నిలబెట్టి, మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ నా రాజ్యమును చూడలేరు అన్నాడట. ఏమర్థమైందండి? ద్విమనస్కులారా అన్నాడు ఒక చోట. అంటే అర్థమేంటి? అంటే మీకు అర్థమై, రెండు రకాల మనసు కలిగి ఉన్నది. కానీ వాళ్ళని నువ్వు చూపించాడు తెలుసా? వాళ్ళకి స్వచ్ఛమైన మనసు ఉంది, నిర్మలమైన మనసు ఉంది, వాళ్ళలో స్వార్థం లేదు. ఎవరికైనా బిస్కెట్ ఇచ్చేస్తారు వాళ్ళు, తిన్నారు మరి చాక్లెట్ ఒలుచుకొని తిన్నారా, లేస్ ప్యాకెట్లు, నువ్వు ఒకటి తీసుకుని ఒకటి తీసుకో అంటారు వాళ్ళు. మమ్మల్ని ఆడుకుందాం, మనందరూ ఆడుకున్నారు, గోళ్ళు ఆట ఆడుకున్నారా అంటారు. వాళ్ళు నాకు శత్రువులు, వాళ్ళతో మేము పలకూడదు, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళకూడదు, ఏముండదు మనం నేర్పిస్తే తప్ప. అందుకని ఆ చిన్న బిడ్డలను చూపించి చెప్పాడు, మీరు మార్పు నుండి, మీరు మారి ఇలాంటి మనసు కలిగిన వ్యక్తులైతేనే కానీ మీరు నా రాజ్యమును చూడలేరు అన్నాడు. ఈరోజు మనకు అర్థమైన విషయం ఏంటి తెలుసా? దేవుణ్ణి చూడాలి అంటే హృదయము శుద్ధి చేయబడాలి. ప్రభువా నా హృదయము దుష్టత్వంతో, పాపముతో, చెడుతనంతో, అక్కడ చెప్పినాం కదా, వాటన్నిటితో నింపబడిపోయింది. ప్రభువా నా హృదయాన్ని నీ రక్తము చేత కడిగి శుద్ధి చేయండి, అనగా నన్ను రక్షించండి, మార్చండి. మీకు తెలుసండి, నీతిమంతుడు నష్టము కలిగిన మాట తప్పడు. మీరు ఇంటికి వెళ్ళి కీర్తన 15వ అధ్యాయం చదువుకోండి. ఆ వచనాలన్నీ కూడా హృదయము శుద్ధి చేయబడిన వ్యక్తికి పరిశుద్ధ పర్వతం మీద ఎవరు అతిథిగా ఉంటాడు అని చెప్పి ఆ లక్షణాలన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు. కాబట్టి మన హృదయము శుద్ధి చేయబడాలి. నేను యేసుప్రభుని నమ్ముకున్నా, నా హృదయము శుద్ధి చేయబడిందా అని పరిశీలన చేసుకోండి. అర్థమవుతుందండి? లోపల వ్యాధి ఉంటే దాన్ని మనం తీసేసుకోవాలి బయటికి. ఇన్ఫెక్షన్ అయితే ఏం చేస్తారు? ఆపరేషన్ చేసి మొత్తం క్లీన్ చేసేస్తారు కదా. అలాగే ఉంటే పెరిగిపోతుంది ఇన్ఫెక్షన్. కాబట్టి మన హృదయంలో ఇన్ఫెక్షన్ ఉండకూడదు. ఏం చేయాలా? పరమ వైద్యుడని యేసుప్రభు చేతికి అప్పగిస్తే ఆయన ఆపరేషన్ చేసి శుద్ధి చేసేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రభువా ఇదిగో నా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నా, నా హృదయాన్ని శుద్ధి చేసి నా హృదయం అనే సింహాసనం మీద నీవు కూర్చో ప్రభువా. ఒకవేళ ఇక్కడ ప్రార్థన చేసుకొని నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభు అని చెప్పి వెళ్ళిపోతే ఇంకో ప్రమాదం ఉంది. ఏంటి తెలుసా? నా హృదయాన్ని శుద్ధి చేసి వెంటనే నా హృదయాన్ని నువ్వు ఆక్రమించి ప్రభు అని చెప్పాలా. ఉదాహరణ చెప్తా, ముగించేస్తా, ఓకేనా? ఒకసారి ఒక అతనికి ఒక దెయ్యం పట్టిందట. ఒక అతనికి ఒక దెయ్యం పడితే, అది బైబిల్లోనే, నేను కథగా చెప్తున్నా. దెయ్యం పడితే దెయ్యం పట్టిన ఎట్లా తెలుసు కదా మీకు, బాగా పిచ్చిగా ఉన్నారు. యేసు ప్రభు వారి మీద కనికరపడి జాలి చూపించి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి అతన్ని శుభ్రం చేశాడట, శుద్ధి చేశాడంట. శుద్ధి చేసిన తర్వాత చాలా నీట్గా తయారయ్యాడు, పద్ధతిగా తయారయ్యాడు. తయారైన తర్వాత ఈ దెయ్యమంట ఊరంతా తిరిగిందట. ఏది అంతకు ముందు అతనిలో ఉంటే నేను కొద్దిగా బాగానే ఉన్నా, ఇప్పుడు నేను ఈ ఊర్లో దూరాలని చెప్పి ఊరంతా తిరుగుతా ఉందట. ఊరంతా తిరుగుతూ ఉంటే ఎవరిలో దూరే అవకాశం దొరకలా. అది అనుకున్నాడు, మళ్ళీ ఎలాగైనా మళ్ళీ అతనిలోకి వెళ్ళిపోవాలా, అతనిలో దూరేయాలని చెప్పి ప్లాన్ చేసుకుని ఎక్కడున్నాడు అతను ఎత్తుకుంటూ వస్తుందట. ఎత్తుకుంటూ వచ్చేసరికి దూరంగా చూసి, అబ్బా ఎంత నీట్గా తయారైపోయాడు ఇతను, ఇంతకుముందు నేనున్నప్పుడు ఇలా లేడే, పిచ్చిగా ఉన్నాడే, తిక్కగా ఉన్నాడే, ఇప్పుడేం ఇంత శుభ్రంగా ఉన్నాడని చెప్పి నేను మాత్రం దూరితే సరిపోదు, నాతో పాటు నా స్నేహితులు రావాలని చెప్పి 7 తెచ్చుకుందట. 1 + 7 8. అంటే అర్థమేంటి? ఒక దెయ్యం దూరితేనే మనోడు పరిస్థితి అట్లా అయిపోయింది. ఇక 8 దూరితే పరిస్థితి ఏంటికా ఆలోచించండి. పాఠం ఏంటి తెలుసా? ఎందుకు ఒక దెయ్యం 8 దెయ్యాలు అయిపోయినాయి? ఆ దెయ్యమంట
అక్కడ రాయబడిన మాట ఊడ్చి అమర్చి ఉండుట చూచి అని రాశాడు ప్రభు. అంటే అర్థమేంటి? ఖాళీకి పెట్టినాడు. నన్ను శుద్ధి చేయ ప్రభు అని ప్రార్థన చేసిన తర్వాత వెంటనే నువ్వు వచ్చే ప్రభు అని చెప్పాలా. శుద్ధి చేయబడి ఉండి సాతం చూశాడు అనుకోండి, ఇక అంతే పరిస్థితి. కాబట్టి నా హృదయం అనే సింహాసనం మీద నువ్వు ఆసీనుడు కా ప్రభువా, నన్ను నువ్వే పరిపాలించు, నా బండి పగ్గాలు నీ చేతిలో పెడుతున్న ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం.